ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మాల్గుడి టూరింగ్ టకీస్కి స్వాగతం. మేము ఇంకా బీచ్ నుంచి వీకెండ్ అయ్యేసరికి కేప్ మే కౌంటీ జూ అని చెప్పి న్యూ జెర్సీలో జూ చూడడానికి వచ్చాము. చాలా రష్గా ఉంది, చాలా హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. సమ్మర్ వీకెండ్ అయ్యేసరికి చాలామంది అమెరికన్స్ అందరూ వచ్చినట్టున్నారు. సో స్టే ట్యూన్ టు మాల్గుడి టూరింగ్ టకీస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కోతి కొంచెం వెరైటీగా ఉంది. బ్రజాస్ మంకీ అంట. దీని చర్మము చూడడానికి కూడా కొంచెం నార్మల్ కోతిలో లేదు, కాస్త వెరైటీగా ఉంది. నెమలి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది నెమలి. మీ పిల్లలు చాలా ఎక్సైట్ అవుతున్నారు. చూడండి, బ్యాక్టీరియన్ కేమల్ అంట. ఇది జుట్టు చాలా ఎక్కువగా ఉంది. మన కేమల్స్కి కొంచెం గుండు గుండు ఉంటాయి కదా, దీనికి కొంచెం జుట్టు ఎక్కువగా ఉంది. అంటే దీంట్లో మళ్ళీ 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి బ్యాక్టీరియన్ కేమల్, డ్రామెడరీ కేమల్. ఇప్పుడు మీకు కనిపించే దాంట్లో రైట్ సైడ్ ఉండేది డ్రామెడరీ కేమల్, లెఫ్ట్ సైడ్ ఉండేది బ్యాక్టీరియన్ కేమల్. ఇప్పుడు ఈ కేమల్కి 2 హంప్స్ ఉన్నాయి చూడండి. అంటే మనకి ఇప్పుడు ఎద్దుకి వీపు మీద ఒకటి ఉంటుంది కదా, సో అట్లా నార్మల్ కేమల్కి ఒకటి ఉంటుంది కదా, దీనికి 2 ఉన్నాయి చూడండి. సో ఇవి వరల్డ్ మొత్తంలో 1000 మాత్రమే ఉన్నాయి, బిలో 1000 ఉన్నాయి. అబ్నార్మల్టీస్ అంటే అబ్నార్మల్గా ఉన్నాయి ఇవి. అసలు కనిపిస్తుందా? చిన్నగా ఉంది చూడండి, చీకట్లో ఉన్నాయి. అవి వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇవి అబ్నార్మల్ యానిమల్స్. అంటే పిగ్మెంటరీ అంటే ఇప్పుడు మనుషులు కూడా కొంతమంది అబ్నార్మల్గా పుడుతూ ఉంటారు కదా, సో ఇవి అట్లా పుట్టాయి. అబ్నార్మల్గా, న్యాచురల్గా కాకుండా ఉన్నాయి. ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి చూడండి. జనరల్గా డీర్స్ ఈ కలర్లో ఉండవు కదా, సో ఇది ఇక్కడ ఇంకొకటి ఉంది పడుతుంది. ఇవి అబ్నార్మల్ డీర్స్, అబ్నార్మల్ యానిమల్స్ ఇవి. ఇక్కడ చూడండి, లియోపార్డ్, చిరుతపులి మెడ పైకి లేపి ఏమో చూస్తుంది అది. మన వాళ్ళు ఈయనే ఉన్నారు, కనబడ్డారు చూడండి. మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇదిగో ఏంటి ఓకే కంగారూస్ మనకి అక్కడ కనపడవు కదా, చూడండి క్యాంగరూస్. పరిగెడితే బాగుంటుంది, మరి ఏదైనా పరిగెడుతుందా చూద్దాం. చూడండి దాని నడక చూడండి ఎలా నడుస్తుందో. ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి. వెళ్ళిపోయింది లోపలికి. ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళ కిడ్స్తో. చాలామంది జూ పార్క్ అంటే కిడ్స్కే ఫేమస్ కదా. మీకు కనిపిస్తుందా? జూమ్ చేస్తున్నాం చూడండి. వెరైటీ ఉంది కొంచెం. కంగారు స్కిన్ అది కొంచెం వెరైటీ ఉన్నాయి. ఇది రీహా అనే బర్డ్. ఇది దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 20 ఇయర్స్. 5 feet టాల్ అండ్ 60 pounds ఉంటుందంట. అంటే యావరేజ్ సైజ్ ఆఫ్ రీహా బర్డ్. కేప్ బారా ఎన్కౌంటరా ఏందో అందరూ చూస్తున్నారు. ఏంటది? ఏముంది, ఏమీ లేదు.
చూద్దాం. అక్కడ ఏదో ఉంది, అక్కడ కమాన్ కమాన్ కమాన్. ఏంటి ఇవి? యానిమల్ ఏంటో ఎవరికైనా తెలుసా? చూడ్డానికి అయితే పందిలాగా ఉంది. ఇక్కడ ఉంది కేపీ బ్యారా అంట ఈ యానిమల్ నేమ్. వాటర్ఫుల్ రైట్, మెయిన్లీ గ్రాస్, గడ్డి తినే యానిమల్స్. స్టేబుల్, ఓకే, పాపులేషన్ కూడా స్టేబుల్గానే ఉందంట. చూడండి టర్టిల్స్, తాబేళ్ళు చూడండి మొత్తం. ఇవన్నీ తాబేళ్ళే. ఎన్ని ఉన్నాయి ఇంకా ఈ వాటర్లో కూడా చాలా ఉంటాయి. చెప్పి అటు సైడ్ బోర్డు ఉండే, అక్కడ లేదన్నారు. మేము ఏదో వేరే చూడడానికి వస్తే ఇది ఇక్కడ ఉంది, లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇది వేరు. ఒడి అమ్మ బంటి, ఒడి అమ్మ బంటి, బంటిగాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా చూద్దాం, చాలా యానిమల్స్ ఉన్నాయి. లోపలికి వచ్చినాం, జూ లోపలికి వచ్చాము. చాలా యానిమల్స్ ఉన్నాయి. స్టే ట్యూన్. ఆఫ్రికన్ సవాన్నా అంట. చూద్దాం దీంట్లో ఏమేమి యానిమల్స్ ఉంటాయో. జిరాఫీ బొమ్మ అయితే ఉంది. You about to start hurting my arm too. ఈ లోపల నడవడానికి కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం లెంతీగా ఉంది ఈ లేన్. యాక్చువల్ యానిమల్స్ దగ్గరికి వెళ్ళాలంటే, ఆఫ్రికన్ యానిమల్స్ ఇదంతా. మొత్తానికి స్టార్ట్ అయ్యాయి. ఇదిగో ఓవుల్ అంటే గుడ్ల గూబ. ఇటు చూడమ్మా ఒక్కసారి. ఓవుల్ తిరిగింది. నేను కళ్ళు చూసారా? గుడ్ల గూబ. ఓకే బాయ్. ఇది తల పైకెత్తితే చూడండి కొంచెం ఎలా ఉందో. తల పైకెత్తితే కొంచెం చూడడానికి భయంకరంగా ఉంది. ఇది ఓల్ 180 degrees తిప్పుతుంది తల. మనకు కనిపించబోయేది ఒక ఫ్యాన్సీ యానిమల్. ఏదనుకుంటున్నారో అక్కడ మెడ కనిపిస్తుంది చూడండి, జిరాఫీ. టాలెస్ట్ యానిమల్ ఇదే. అతి పొడవైన జంతువు జిరాఫీ. With that bitch. Ay, mira cómo dice, porque aquí me dice, ¿cómo friega? ఇది ఆస్ట్రిచ్, అన్నిటికంటే టాలెస్ట్ బర్డ్. అది జిరాఫీ టాలెస్ట్ యానిమల్ అయితే ఇది టాలెస్ట్ బర్డ్. ఇదిగోండి జీబ్రాస్.
బ్రిక్స్ అంటే మీకు కనిపిస్తుందో లేదో ఐ ట్రై మై బెస్ట్. చూసారా సమ్ ఆవుల్లాగా ఇప్పుడు యాక్ అంటారు కదా అట్లా దున్నపోతులాగా ఉండి కొంచెం కొమ్ములు ఉన్నాయి. ఇదేమో చిన్న మేక బొత్తులాగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో లయన్ ఉంది, అంటే ఇది ఆడ లయన్. ఇంతకుముందు పక్కనే పడుకొని ఉంది కదా, ఇది మగ లయన్. ఇది పడుకొని ఉంది. ఇక్కడ ఆడ లయన్ పడుకొని ఉన్నాయి ఇవి. సో ఇంతకుముందు చెప్పినట్టు లయన్స్ చాలాసేపు పడుకుంటాయి ఇవి, మళ్ళీ ఆకలి అయితేనే లేచి వేటాడతాయి. ఇదే పని వీటికి. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏంద్రా ఎప్పుడు పడుకొనే ఉంటావు లేజీగా అని అంటే లయన్ లాంటుందని చెప్పండి. తితి మంకీ అంట. అదిగోండి కనిపిస్తుందా మీకు? సరిగ్గా క్లారిటీ లేదు, దీనివల్ల గ్లాస్ ప్లస్ జాలి రెండు పెట్టేసరికి అసలు క్లారిటీగా లేదు. ఈ నెమలి అయితే అప్పటి నుంచి తిరుగుతూనే ఉంది. నెక్స్ట్ వీడియోలో పాములు చూద్దాం.